చెప్పండి దయచేసి. నిందారహితం. నింద అంటే ఏమిటి? నింద అంటే ఏమిటి? చేయని దానిని చేశాడంటాం. అంత పవిత్రంగా జీవించాడు. అంటే నిందకు కూడా మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. మొదటి దశలో 5వ 23వ వచనంలో అమ్మా చదువు. మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగాను సంపూర్ణమున్నట్లు కనుక నిందారహితంగా కాపాడేటువంటి ప్రభు ఈయన. 22వ వచనంలో ప్రతి విధమైన కీడునకు అనగా పాపముగా కనబడే ప్రతిదానికి కూడా కీడుగా కనబడే ప్రతిదానికి దూరం వాడు. నిందారహితులు మనల్ని కాపాడేవాడు ప్రభువే. కనుక నోవహు నిందారహితుడు. మొదటిది కృప పొందినవాడు, రెండవది నీతిమంతుడు, మూడవది నిందారహితుడు. 4వ చెప్పండి దయచేసి. దేవునితో నడిచాడు. అంటే ఏంటి? దేవునికి అనుకూలంగా నడిచాడు. అనుకూలంగా నడిచాడు. మొదటి దశలో రాసిన 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవునికి తగినట్టుగా నడుచుకుంటా. కొలసి మొదటి అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రభువు తగినట్టుగా నడుచుకోవటం అంటే ఆయనతో కలిసి జీవించడం, ఆయనతో కలిసి సంచరించడం. దేవునితో కూడా నడిచినవాడు అంటే ఇద్దరు సమజెప్పకుండా కూడి నడవగలరా? నడవలేరు. కానీ ఈ దేవుడి సమ్మతి, దేవుడిని సమ్మతిస్తున్నాడు. దేవుడిని ఎంతనా తోడుగా ఉంచుకున్నాడు. తన జీవితంలో దేవునికి తగినట్టుగా నడుచుకుంటున్నాడు. దేవునితో కూడా నడుచుకున్నవాడు. ఇమ్మానుయేలు పదానికి అర్థం ఏంటంటే మనకు తోడు. యేసుక్రీస్తు వారు మరణించినవాడు మాత్రమే కాదు, భూస్థాపించేవాడు, 3వ దినం తిరిగి లేచినవాడు. కనుక తిరిగి లేచిన ప్రభు తన ఆత్మ ఈ లోకానికి పంపాడు. 8వ అధ్యాయం 11వ వచనము రోమా పత్రికలో చూసినట్లయితే 8వ అధ్యాయం 11వ వచనంలో మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇంత చక్కని అద్భుతమైన జీవితం, దైవ జీవితం, ఆత్మీయ జీవితం మనకు దేవుడు అనుగ్రహించేవానిగా ఉన్నాడు. దేవునితో కూడా నడచినవాడు. ఆ తర్వాత చెప్పండమ్మా, తర్వాత ఒక మాట చెప్పండి అమ్మమ్మ. అది కాదు, త్వరగా ముగిస్తాను నేను. 5వది కదా, 22 వచనాలు. దేవుడు తనకు ఆజ్ఞాపించే ప్రకారం యావత్తు చేశాడు. మొదటిది కృప పొందినవాడు, రెండవది నీతిమంతుడు, మూడవది నిందారహితుడు, 4వది దేవుడు నడిచినవాడు, 5వది దేవుడు తగినట్టు. అమ్మా, దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. వీళ్ళరా దేవుని కొరకు పని చేయుట. భక్తి గారు అంటారు, దేవుని చిత్తం తెలుసుకున్నట, దాన్ని జరిగించుట కదండి. 24వ వచనంలో యోహాను సువార్తలో చూస్తాం, దేవుని చిత్తమును నాకు ఆహారము మానమై ఉన్నది అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ సహవాసంలో, ప్రత్యేక ఈ సహవాసంలో గొప్ప విషయం ఏంటంటే, దీని స్థాపకుడైన భక్తి గారి యొక్క మాట ఏంటంటే దేవుని చిత్తము తెలుసుకోవడం, ఆలాపన చేయటం. కనుక ఇప్పుడు మనతో మాట్లాడే దేవుడు వెళ్ళనా మాన్నా, చేయనా వద్దా, ప్రతి విషయం కూడా స్పష్టంగా మాట్లాడే యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడో అదే చేయటం, చెప్పండి చేయకూడదు. నన్ను ఒక రోజున నేను లెప్రసీ హాస్పిటల్లో పేషెంట్స్కి ప్రతి బుధవారం నాడు సువార్త చెప్తూ వచ్చేవాడిని. ప్రభు నాతో మాట్లాడారు, కుష్టి రోగులు శుద్ధి చేయుడి అని చెప్తే
వారికి వాక్యం చెప్తూ వాక్యం ప్రకారం వాళ్ళని రక్షణ నడిపిస్తూ వచ్చేవారు. ఆ క్వార్టర్స్లో ఉన్నవాళ్ళు స్టాఫ్, అయ్యా మాకు మీటింగ్ పెట్టండి అని అడిగారు. ప్రభుని అడిగారు, ప్రభు మరి వాళ్ళు కూడి అడుగుతున్నారు, పెట్టినా మా అన్న అంటే మత్తయి సువార్త 15:7 చదవమన్నాడు. చూడండి ఏం రాస్తుంది. ఇవి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రభు కదా. వేషధారులారా పెదవులతో కనపడుతుంది కానీ ఏమని చెప్తున్నాడు, దేవుడు పెట్టుకున్నారు కానీ వాళ్ళు పెదవులతో కనపరుస్తారు, ఉదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, అయ్యగారు వచ్చారు మీటింగ్ మేడం, వెరీ సారీ పెడతానికి రాలే, పెట్టమని చెప్పడానికి వచ్చాను. ఎందుకు? ప్రభుత్వం స్పష్టంగా చెప్తారు, మీరు ఎలాంటి వాడు ప్రభు చెప్తున్నాడు, నేను వాక్యం చెప్పిన మీకు అవసరం లేదు, మీరు విలువారు మాత్రమే కానీ దాని ప్రకారం చేసేవాడు కాదని ప్రభు అంటున్నాడు. కాబట్టి నేను పెట్టను మీటింగ్. ఒక ఉదాహరణ చెప్పాను నేను. ప్రతి విషయంలో కూడా స్పష్టంగా ప్రభు మాట్లాడతాడు, ఏం చేయాలో ఏం చేయొద్దో చెప్తాడు. ఆయన ఏది చేయమన్నాడో అది మాత్రం చేయటం. మీరు ఒంగోలు అయినా ఫోన్ చేశాడు ఒకటి, అన్న మీరు వచ్చి మందిరం ప్రారంభించాలన్నా మీకోసం నిలబెడతాను అన్నాడు. ప్రభు నాతో మాట్లాడట్లేదయ్యా. మళ్ళా ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, ముందు రోజులో ఫోన్ చేశాడు, నేనేం చేయలేను ప్రభు నాతో మాట్లాడలేదని. మరి తర్వాత ఏం చేసాను తెలియదు నాకు, కానీ తర్వాత అర్థమైంది, ఒకవేళ నేను వెళ్ళి ఉంటే నేను పురుషులో పడేవాడు, అంత ప్రమాదకర పరిస్థితి అక్కడ ఉంది. అందుకే దేవుడు నాతో వెళ్ళమని చెప్పలేదు. చూసారా, మీ మధ్య ఎందుకు వచ్చాను నేను? ప్రభు వెళ్ళమన్నాడు కనుక మనం ఏం చేయాలి? మనతో మాట్లాడే దేవుడు, ఏం చేయాలో చేయొద్దో చెప్పేటటువంటి వాడు, ఆయన చిత్తం నెరిగి అలాగ చేయుట. అనేక రెఫరెన్సెస్ చూడొచ్చు మనం. ఒక్క వాక్యం చదవడమా? 48వ వచనంలో 48వ వచనం, కింద 48వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం అంతరంగంలో ఉన్నది. ఆయన చిత్తం నెరవేర్చిన నాకు సంతోషం. ఇంకొక మాట 43వ కీర్తన 10వ వచనంలో ఏమని ప్రార్థన చేయాలి మనం అని చూద్దాం. అక్కడ 43, 10 వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. దిస్ మస్ట్ బి అవర్ ప్రేయర్. ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట. ఇది అవసరం. నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే ప్రభు. పాపం పాత్రం చేతపట్టిన యేసయ్య మనందరి పాపాలను త్రాగే సమయంలో, తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించుము, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరుగా అంటూ వచ్చాడు. పాప పాత్ర త్రాగాల్సిన సమయంలో కూడా నీ చిత్తమైతే తొలగించుంటున్నాడు, అయినా నా ఇష్టంగా నీ ఇష్టం అంటున్నాడు. ఆ పాత్రను తొలగించలేదు కనుక తాగాల్సి వచ్చింది. కష్ట విషయమైనా, నష్టమైనా, బాధ అయినా, మరి ఎటువంటిదైనా సరే ప్రభు చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. ఇది క్రీస్తుని జీవితం. కనుక నోవహు ఏం చేశారండి? నోవహుని దేవుడు ఓడ తయారు చేయమన్నాడు, చిత్తస్థానం ప్రాంతం చేయమన్నాడు, 3 అంతస్తులుగా చేయమన్నాడు, ఒకే గుమ్మం ఒకే కిటికీ అన్నాడు, సమస్త జీవరాస్తులు 2 తీసుకొస్తానన్నాడు, జలప్రళయం రాబోతుంది, వాటన్ని నువ్వు చేర్చుకో, సంవత్సరాలు సరిపోయి ఆహారం సిద్ధపరచుకో. దేవుడు ఏం చెప్పాడు అంతా చేశాడు, అంతా చేశాడు. ఇప్పటికి కూడా అరారాత్లో ఉన్నటువంటి టర్కీలో ఉన్నటువంటి ఆనాటి ఓడ ఇప్పుడు శిథిలావస్థలు కనబడుతుంది. కనుక జ్ఞాపకం చేసుకున్నాము, 3 అంతస్తులుగా అదే రక్షణ కూడా